అందరు బిగ్గరగా ప్రభుకి స్తోత్రం చెప్పుదామా. గిద్యోను వాస్తవానికి బలహీనుడు కాబట్టే వాళ్ళ కంట పడకుండా దాచుకున్నాడు. కానీ నేను ఒక మాట ఇందాక చెప్పాను, ఫస్ట్ పాయింట్లో అదే మాట్లాడుతున్నాను. నిన్ను దేవుడు నీ కోణంలో నుండి చూడడు. దేవుడు నిన్ను ఆయన సైకాలజీ ప్రకారం చూస్తాడు. ఆయన కోణంలో నుండి నిన్ను చూస్తాడు. ఆయన దృష్టిలో నుండి నిన్ను చూస్తాడు. లోకమందరి దృష్టికి గిద్యోను ఎవరు? ఒక బలహీనుడు, దాచుకున్నాడు. సాటుకు దాచుకొని గోధుమలన్న తిందాం గిన్నె తెచ్చుకుండేమో ఆడ దొరికినాయో, పంట లేదు, తినడానికి తిండి లేదు, తిప్పలు లేదు, కానీ దాచుకొని వాటిని దుల్లగొట్టుకొని తిందాం అనుకుంటున్న పరిస్థితిలో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. పరాక్రమం గల బలార్జుడా. ఆయన దృష్టిలో ఆయన బలహీనుడు, దేవుని దృష్టిలో పరాక్రమము గల బలార్జుడు. బిగ్గరగా స్తోత్రం చెప్పుదాం అందరం. హల్లెలూయా. నీ దృష్టిలో నీవు బలహీనుడవు కావచ్చు, దేవుని దృష్టిలో నీవు బలహీనుడవు కాదు. నీ దృష్టిలో నీవు చేతగాని వాడవు కావచ్చు, నీ దృష్టిలో నీవు ఏమి లేని వాడవు కావచ్చు. నిన్ను దేవుడు చూసే కోణం వేరు, నిన్ను దేవుడు చూస్తున్న ఉద్దేశం వేరు. ఆ ఉద్దేశంలో నీవు సామాన్యునివి కాదు, అసామాన్యునివి. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి.